పెనమలూరు నియోజకవర్గం నుండి చంద్రబాబు కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఆహ్వానిస్తానని, అలా కాకుండా ఇతర వ్యక్తులను పోటీ చేస్తే ఆహ్వానించనని చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకోరని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. స్థానికుడిగా నియోజకవర్గ సమస్యల మీద పట్టు ఉన్న వ్యక్తినని, గతంలో ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. గతంలో స్థానిక ఎమ్మెల్యేను విమర్శించినా అది కేవలం రాజకీయం నేపథ్యంలోనే అని, వ్యక్తిగత అభిప్రాయాలు లేవని పేర్కొన్నారు. మంత్రి జోగి రమేష్ పెనమలూరులో డబ్బుతో గెలవాలని అనుకుంటున్నారని ఆరోపించారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజల అండదండలతో తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న బోడే ప్రసాద్తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఫేవరెట్ నియోజకవర్గం ఏదంటే పెనమలూరు నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గం మీద అనేక మంది కన్నువేస్తున్న పరిస్థితి. ఇటు వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన వారు కానీ, అలాగే పార్టీ అధిష్టానానికి చెందిన ముఖ్య వ్యక్తులు కూడా ఈ నియోజకవర్గం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రతి ఒక్కరు కూడా పెనమలూరు నియోజకవర్గాన్ని ఎక్కువ కోరుకున్నారు. ఎందుకంటే పెనమలూరు నియోజకవర్గం టీడీపీకి ఫేవరెట్ అని చెప్పి భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ పెనమలూరు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? ఈ నియోజకవర్గంలో 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకు అనంటే 2014 నుంచి 19 దాకా ఒక స్వర్ణయుగం. గ్రామాల్లో అభివృద్ధి. ఈరోజు గ్రామాలు పుట్టి 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయింది. ఆ 200 సంవత్సరాల లేకపోతే 150 సంవత్సరాల ఇప్పటికీ కూడా గ్రామాల్లో పూర్తి మౌలిక సదుపాయాలు మేము చేయలేకపోయాం. మేము అంటే రాజకీయ పార్టీలు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు. అయితే 2014 నుంచి 19 దాకా గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి పరిగెత్తింది అంటే, గతంలో పల్లెటూళ్ళల్లో కరెంటు కోతలు కానీ, లేకపోతే రోడ్లు కానీ, మంచినీరు కానీ, డ్రైన్లు కానీ ఉండవు. కరెంటు కోతలు ఉండేవి. అందరూ కూడా పట్టణానికి వలసలు వచ్చేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో 2014 నుంచి 19 దాకా గ్రామంలో ఉన్న దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 25,000 కిలోమీటర్లు. నేనైతే నాకే ఆశ్చర్యం, ఒక్క ఊరిలో 7 కిలోమీటర్ల సీసీ రోడ్డు ఒక 5 సంవత్సరాల్లో వేయగలిగాం. అది ఎన్ఆర్జీఎస్ వలన కానీ, నరేగా నిధులు తీసుకొచ్చి మ్యాచింగ్ ఫండ్స్ పెట్టి ఆ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. డ్రైనేజీలు కట్టాం. అది ఎస్సీ సబ్ ప్లాన్. ముఖ్యంగా గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఆ దళితులు నివాసం ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఎస్సీ సబ్ ప్లాన్ అని చెప్పి ఒకటి ఉండేది. ఆ ఫండ్స్ తీసుకొచ్చి దళిత వాడలు ఉండే ప్రాంతాలన్నింటినీ కూడా సీసీ రోడ్లుగా ఈ నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపుగా చాలా గ్రామాలు, ముదునూరు, కాటూరు, కడవకొల్లు, అట్లాగే బోళ్లపాడు, సాయిపురం, కడవకొల్లు, గొల్లగూడెం, లేకపోతే మారేడుమాక, తెన్నేరు, దాదాపు 80-90% రోడ్లు వేసాం. 2019 ఎన్నికలప్పుడు కూడా వేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రావటం ప్రజాస్వామ్యంలో పరిపాటి. ఆ రోజు ఎన్నికలు వచ్చినాయి. ప్రజలు మరి మార్పు కోరుకొని అతను ఒక్క అవకాశం ఇవ్వటం, అతనికి ఏదో వాళ్ళ తండ్రి చనిపోయే సానుభూతి ఉండటం, ఇతను ఏదో మాయ మాటలు చెప్పడం, అతను ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లేస్తే అతను ముఖ్యమంత్రిగా అయ్యాడు. జరిగే అభివృద్ధి అంతా కూడా అయిపోయింది. అటు అమరావతి అవ్వచ్చు, ఇటు పోలవరం అవ్వచ్చు, అన్నీ కూడా ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళే ప్రధాన రహదారులన్నీ కూడా విధ్వంసం అయిపోయినాయి. ఎక్కడా కూడా ప్రయాణం చేసే సౌకర్యం ఎక్కడా కూడా లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. నేను కూడా 2014 నుంచి 19 దాకా గ్రామాల్లో అనేక సార్లు పర్యటనలు చేశాం. ఈ రోజుకి కూడా ఏ గ్రామంలో ఏ ఇల్లు ఎక్కడుంది, ఎవరు ఎక్కడ ఉంటా ఉన్నారు, ఎక్కడ డ్రైనేజ్ అవసరం, ఎక్కడ మంచినీరు అవసరం, ఎక్కడ వీధి లైట్ అవసరం అనేది నాకు కండపాఠంగా తెలుసు. ఆ 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 దాకా సిమెంట్ రోడ్లు వేసాం,
డ్రైనేజీలు కట్టాం. అదివరకు ట్యూబ్ లైట్ వేస్తే ఒక రోజు వెలిగి 15 రోజులు పొడుకునేవి పోయాయి. అన్నిటినీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి చొరవతో, లోకేష్ గారి చొరవతో ఎల్ఈడి లైట్లుగా మార్చడం జరిగింది. విద్యుత్ ఆదా అయింది ఒక పక్క. ఎల్ఈడి లైట్ వేసినాక అది 6 నెలలకో సంవత్సరానికో ఎప్పుడన్నా ఒకసారి రిపేర్ వస్తే పోవడం తప్పితే ఎల్ఈడి లైట్లు పల్లెటూళ్ళలో పట్టపగల్లాగా రాత్రిపూట వెలుగుతూ ఉన్నాయి. మంచినీరు సౌకర్యాలు కానీ అన్నీ కూడా కలిగించాం. ఈ 2019 నుంచి 24 దాకా ఏం చేశారు? ఎక్కడ జరిగిన అభివృద్ధి అక్కడే, ఎక్కడ గొంగలు అక్కడే అన్నట్టుగా ఈరోజు కానూరులో పంటకాల రోడ్డు కానీ, యనమలకుదురు బ్రిడ్జి కానీ, ఫ్లైఓవర్ కానీ, లేకపోతే పోరంకిలో పంటకాల రోడ్డు కానీ, మద్దూరు ఉప్పులూరు రోడ్డు కానీ, ఇవన్నీ కూడా అప్పట్లో శాంక్షన్ చేసాం. కంకిపాడు కానీ ఎన్ని శాంక్షన్ చేసిన నిధులన్నీ కూడా అప్పుడు రద్దు చేసేసి ఎక్కడ అభివృద్ధి అక్కడే ఆపేశారు, దోచుకోవటం మొదలుపెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎవరైతే ప్రతిపక్ష నాయకుల్ని పిచ్చి పిచ్చిగా తిడతారో, ఎవరైతే ఎక్కువ అవినీతి చేసి జై జగన్ అంటారో వాళ్ళందరికీ కూడా సీట్లు, నీ నియోజకవర్గంలో నువ్వు అవినీతి చేసావు కాబట్టి ప్రజలు నీకు ఓటేయరు కాబట్టి ఇంకో నియోజకవర్గానికి పోటీ చేయని చెప్పి దాదాపు 60-70 సీట్లు వేరే చోటికి మార్చేస్తున్నాడు. కప్పం కట్టాలి నెల నెల. ఒక ఎమ్మెల్యే గెలిపించాడు అని అంటే ఆ ఎమ్మెల్యే తాడేపల్లికి కప్పం కట్టందే ఆ ఎమ్మెల్యేని అక్కడ ఉంచరు. ఈరోజు అదే పరిస్థితి. నీ పెనలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని అంటే అక్కడ విచ్చలవిడిగా దోపిడీ చేసుకున్నాడు. నెల నెల కప్పం పంపించేవాడు, ఇతను దాచుకునేవాడు. ఈరోజు అక్కడ ప్రజలు చీకొడితే ఇక్కడ పెనమలూరు. ఈ విధంగా సార్, ప్రధానంగా చెప్పాలంటే రాజకీయ చైతన్యం కలిగిన ఈ నియోజకవర్గం అభివృద్ధి పరంగా మీ హయాంలో కొంచెం ముందుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ కూడా ప్రస్తుత ఎమ్మెల్యే మీద మీరు కొన్ని విమర్శలు చేశారు. భూబకాసురులు అని చెప్పి, ఇసుకాసురులు అని చెప్పి ఇలాంటి విమర్శలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన మీ పార్టీలో చేరాడు. ఈ నియోజకవర్గం కాకపోయినా వేరే నియోజకవర్గం అప్పగించినప్పటికీ కూడా వాళ్ళ కేడర్ మీకు అనుకూలంగా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు పార్టీ కొంతమంది అవసరం కాబట్టి వాళ్ళని పార్టీలో తీసుకున్నారు. వాళ్ళని వేరే నియోజకవర్గంలో నిన్నే ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. ఎవరైనా ఆయన వెనకమాల పార్టీ క్యాడర్, ఆయన అభిమానులు కానీ లేకపోతే ఆయన సభ్యులు కానీ ఎవరైనా వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తాం, కలిసి మరి రేపు ఎలక్షన్లో ఈ దుర్మార్గుడిని జయించాలి అని అంటే అందరం కలిసిగట్టిగా పోరాడితేనే ఈ దుర్మార్గుడిని ఓడించగలం. ఆయనతో కలిసి వచ్చే ఎవరినైనా సరే కలుపుకొని పనిచేస్తాం. ఈ జోగి రమేష్ అక్కడ పెడన్లో దోచుకున్నాడు, మైలవరంలో దోచుకున్నాడు, మళ్ళీ పెనలూరులో దోచుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. తప్పకుండా ఇక్కడ అతన్ని ఓడించి ఇక్కడ ప్రజల్ని మరి కాపాడుతాం, ఈ నియోజకవర్గాన్ని కాపాడుతాం. అయితే ఇప్పుడు ప్రస్తుత ఇన్ఛార్జిగా వైసీపీకి వ్యవహరిస్తున్న మంత్రి జోగి రమేష్ గతంలో పెడన్ చేశారు. అక్కడ నుంచి పెడన్ నుంచి పెనలూరు నియోజకవర్గం వచ్చారు. అయితే ఆయన మంత్రి అయ్యారు. మరి ఆయన్ని ఢీకొట్టే సత్తా మీ దగ్గర ఉందా? అంటే ఒక మంత్రి స్థాయి కదా, అతన్ని ఢీకొట్టే వ్యక్తి ఒక సాధారణ ఎమ్మెల్యే అయ్యారు, మరి మాజీ, మరి ఆయన్ని ఢీకొట్టే సత్తా బోడేప్రసాద్కి ఉందా అంటే ఏం చెప్తారు? అంటే మంత్రి అంటే కొమ్ములు వస్తాయా? మంత్రి అయినా ఎవరైనా ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినాకే మంత్రి అవుతాడు, లేకపోతే ముఖ్యమంత్రి అవుతారు. నేనైతే అసలుకి నాకు ఇతను పోటీయే కాదనుకుంటున్నాను. ఏదో డబ్బులతో విచ్చలవిడిగా అతను ఏ పరిస్థితి నుంచి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాడు? ఒక అటెండర్గా పనిచేసేవాడు. ఏం వ్యాపారాలు చేశాడు? ఇబ్రహీంపట్నంలో ఒక గుమస్తాగా పనిచేసేవాడు. ఏం వ్యాపారాలు చేశాడు? ఏమైనా పరిశ్రమలు నడిపాడా? లేకపోతే రియల్ ఎస్టేట్ చేశాడా? ఎక్కడి నుంచి 100 కోట్లు సంపాదించాడు? ఈ రోజున చర్చి ఫాదర్లకి గిఫ్ట్లు, డబ్బులు, వీళ్ళకి వాలంటీర్స్కి గిఫ్ట్లు, డబ్బులు ఏం లేదు. ఒక 100 రూపాయలు ఇవాళ బహుమానంగా ఇస్తే రేపు 1 లక్ష రూపాయలు దోచుకోవచ్చు. ఈరోజు ఏదో ఒక విధంగా డబ్బులతో మేనేజ్ చేసి ఓటర్లని రేపు గెలిచి అడ్డంగా దోచుకోవచ్చు. ఇదే కాన్సెప్ట్ తప్పితే ఇతన్ని ఓడించటం అనేది, ఇతను ఇక్కడ నియోజకవర్గాన్ని మారినప్పుడే నేను ఒకటే చెప్పాను, ఇక్కడ ప్రజలు ఎవరైనా పిచ్చోళ్ళు అమాయకులు కూడా కాదు, ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎక్కడో
ప్రజలకు సంబంధం లేదు, నియోజకవర్గానికి సంబంధం లేదు, జిల్లాకి సంబంధం లేదు. ఇక్కడ తీసుకొచ్చి అభ్యర్థిగా పెడితే ప్రజలు ఓటేస్తారా? 4.5 సంవత్సరాల నుంచి గెలిచినా ఓడినా, గెలిచినప్పుడు కూడా ప్రతిరోజు మనుషుల మధ్య ఉన్నాను, ఓడిపోయిన మరుసటి రోజు ఉదయమే ప్రజల మధ్య ఉన్నాం, సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం. ప్రతిరోజు వెళ్ళి మీకు ఏంటమ్మా ఏంటి సమస్యలు అని అడుగుతూ ఉన్నాం. సమస్యలు పరిష్కారం చేయలేకపోయినా ప్రజల మధ్య ఉన్నాం, వాళ్ళతో కలిసి ఉంటా ఉన్నాం. ఇతనికైతే ఇతను డబ్బు సంచులతో వచ్చాడు, వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు, వాళ్ళ శ్రేణులు కూడా వీడు బాగా డబ్బుల సంచులతో వచ్చాడు, చక్కగా మనం కూడా సర్దుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా ఇతను గెలిపించాలని మనస్ఫూర్తిగా అయితే వాళ్ళ కార్యకర్తలు అయితే ఎవరో పనిచేయట్లేదు. మనం మొదట అడిగినట్లుగానే పెనమలూరు నియోజకవర్గం టీడీపీకి ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. అయితే పార్టీ అధిష్టానం నుంచి కీలకంగా ఉన్న భువనేశ్వరి గారు కానీ, నారా బ్రాహ్మణి గారు కానీ, అలాగే ప్రస్తుతం వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న కొంతమంది వ్యక్తులు కూడా పెనమలూరు నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారని చెప్తున్నారు. అయితే పెనమలూరు నుంచి మొదట్లుగా ఇక్కడున్న స్థానికంగా మీకు బాగా ఎక్కువ సమస్యలు తెలుసు, అలాగే ప్రజలతో మమేకమై ఉన్నారు. అయితే వేరే వారికి ఇస్తే మీరు ఆహ్వానిస్తారా, లేదంటే ఏ విధంగా ముందుకు వెళ్తారు? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి నేను కమిట్మెంట్ ఇవ్వాలా, నువ్వు వెళ్ళి పని చేసుకో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, భువనేశ్వర్ గారు కానీ ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానంటే అంతకన్నా అదృష్టం ఇంకెవరికి ఉంటుంది? ఆయన కుటుంబ సభ్యుడిలాగా నేను మారిపోతాను. ఈ నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారనంటే నియోజకవర్గం అభివృద్ధి అనేది అసలుకి మేము ఊహించుకోలేము. ఎందుకనంటే ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆ నిధులు కానీ ఏమన్నా కానీ తీసుకొచ్చే నేను ఇక్కడ ఒక ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి ఆ బాధ్యతలు మాకు అప్పచెప్తారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఇక ఈ పని ఆ పని లేకుండా అన్ని పనులు చేసే అధికారం పవర్ కూడా మాకు వస్తుంది. కాబట్టి ఇంకా హ్యాపీగా, ఇంకా నేను పోటీ చేసినప్పుడు కన్నా కూడా వాళ్ళు పోటీ చేసి ఇంకా ఉత్సాహంగా పనిచేస్తా. కానీ వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ అభ్యర్థులు పోటీ చేస్తాను అంటే అది ఎక్కడ జరగొద్దని అయితే నేను భావించట్లేదు, జరగదు కూడా. చివరగా ఈ పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గెలిస్తే గతంలో పెండింగ్ పనులు అయితే ఉన్నాయో, యనమలకొద్దు బ్రిడ్జ్ కానీ, అలాగే తాడిగడప 100 అడుగుల రోడ్డు కానీ, పోరంకి 100 అడుగుల రోడ్డు కానీ, అదేవిధంగా కనెక్టివిటీ రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. వీటితో పాటు ఇంకా ఏమేమి హామీలు మీరు ఇచ్చే అవకాశం ఉంటుంది? గతంలో ఏదైతే అభివృద్ధిలో ఆగిపోయినాయో అవన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. కాకపోతే ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసింది. కేవలం 1 సంవత్సర కాలంలోనే మరి ఆగిపోయిన బ్రిడ్జిలు అవ్వచ్చు, ఆగిపోయిన రోడ్లు అవ్వచ్చు, లేకపోతే ఇంకా జరగాల్సిన అభివృద్ధి అవ్వచ్చు, ఏదైనా కానీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి తీరుతాం. ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే టీడీపీ ఖచ్చితంగా గెలవాలి. టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎవరే వచ్చినా కూడా స్వాగతిస్తామని చెప్పి, అలాగే చంద్రబాబుకి సంబంధించి చంద్రబాబు కుటుంబ సభ్యులు వస్తే తాను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తానని చెప్పి చెప్తున్నారు. అలాగే నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ గెలవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి బోడే ప్రసాద్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, సిటీ న్యూస్, పోరంకి.